ఆయన అభివాదం చేస్తున్న విజువల్ మీరు చూస్తున్నారు. పార్టీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, అక్కడ పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ వాహనంలో ఇటు నారా చంద్రబాబు నాయుడు వెళుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ఆయన ముందుకు వెళుతున్నారు. పార్టీ జెండాను రెప్పరెప్పలాడుస్తున్నారు. బాణా సంచాను కాలుస్తూ అక్కడ ఘన స్వాగతం పలుకుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయనతో పాటు అక్కడ ఆయనకు ఒక్కసారి పూల వర్షం కురిపించే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ వద్దంటూ కూడా వాళ్ళు వారిస్తున్నారు. విక్టరీ సింబల్ని చూపిస్తూ చంద్రబాబు వాళ్లకు అభివాదం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు ఇన్ఫాక్ట్ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో 130 పైగా స్థానాల్లో కొన్ని స్థానాల్లో ముందంజలో ఉన్నారు. కొన్ని చోట్ల గెలిచిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. సో అటువంటి సినారియోలో ఇప్పుడైతే మాత్రం ప్రెసెంట్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా 26 స్థానాలు గెలిచింది. 110 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం జనసేన 5 స్థానాల్లో గెలిచింది, 16 చోట్ల లీడింగ్లో ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లో గెలిచింది, 5 చోట్ల లీడింగ్లో ఉంది. వైఎస్ఆర్సీపీ ఒక్క చోట కూడా ఇంకా గెలవలేదు, 10 స్థానాలు లీడింగ్లో ఉంది అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెబుతున్న డేటా. అప్డేట్స్ తెలుసుకుందాం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ఏ సమయానికి పార్టీ ఆఫీస్కి చేరుకోబోతున్నారు, ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఇటు పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏ సమయానికి ఆయన చేరుకోబోతున్నారు, ఎప్పుడు ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు? మొత్తం మీద నారా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయం చేస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన కార్యాలయం లోపలికి కూరాబోతున్నారు. ఇప్పటికే దారి పొడుగున చంద్రబాబుకి పెద్ద ఎత్తున కూడా నీరాజనాలు పట్టిన పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబుకు అంటే చంద్రబాబుతో పాటు చంద్రబాబుకు ఇచ్చిన నేతలందరూ కూడా ఇక్కడ చేరుకునే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ పార్టీ కార్యాలయంలో చేసే ఎన్టీఆర్ విగ్రహం ఉందో ఆ ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన నివాళులు అర్పిస్తారు మొదట, తర్వాత ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారనేది సమాచారం. అయితే ఇప్పటికే చాలా మంది మహిళలు ఇక్కడికి కార్యకర్తలు కావచ్చు, మహిళలు కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి ఉంది. చంద్రబాబు కూడా పార్టీ కార్యాలయం లోపలికి ఎంతైనా నేపథ్యం అయితే ఉంది. ఇక్కడ పార్టీ కార్యాలయం సెంట్రల్ ఆఫీస్ లో ఏదైతే ఎన్టీఆర్ విగ్రహం ఉందో ఆ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించే పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నారు. నివాళుల్లో పూర్తిగా కూడా ఇక్కడి నుంచి వ్యవహారం జరిగిన తర్వాత ఆయన మీడియాతో కలిసే ప్రయత్నం చేస్తారు. కానీ మీడియా కాన్ఫరెన్స్ హాల్లో ప్రెస్ మీట్ ఉంటుందా లేదు, మీడియాకు సంబంధించి ఆయన ఒక వీడియోని క్లిక్ చేస్తారు అనేది కొంత సమాచారం కూడా అందుకోవడం పరిస్థితి. ఏదేమైనా చంద్రబాబు పార్టీ కార్యాలయం చేస్తున్నారు. పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఆయన్ని రిసీవ్ చేసుకునే దానికి క్యాడర్ మొత్తం కూడా వచ్చింది. పార్టీ కార్యాలయం కూడా పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. లోపల ఆ కార్యాలయంలో పోయింది. పార్టీ కార్యాలయంలో 6 అంతస్తులు ఉన్న ఈ 6 అంతస్తుల కార్యాలయం చూసి కూడా కార్యకర్తలతో పూర్తిగా ఇండిపోయిన పరిస్థితి. పూర్తిగా ఒకవైపు మీడియా, ఒకవైపు కార్యకర్తలు, ఒకవైపు అభిమానులు, మరోవైపు గెలిచిన నేతలు ఒక్కొక్కరుగా ఇక్కడ ఆయన కలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికి దాదాపుగా ఇంట్లో ఆయన కొన్ని సంబరాలు ఇవన్నీ కుటుంబ సభ్యులతో సంబరాలు చేసుకున్న తర్వాత ఆయన కొంత ఆలస్యంగానే ఇంటి దగ్గర నుంచి పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. ఉదయం 12 గంటల నుంచి బయలుదేరి వస్తారనుకున్నప్పటికీ కూడా దాదాపుగా 5:30కి 5 గంటలకి ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పుడే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. బయట పెద్ద ఎత్తున బాణా సంచిని కాల్చి తన అభిమానాన్ని తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. సో అక్కడి నుంచి పార్టీ కార్యాలయంలో అక్కడి నుంచి లోపల సెంట్రల్ హాల్లో ఏదైతే ఎన్టీఆర్ విగ్రహం ఉంటుందో ఎన్టీఆర్ విగ్రహానికి ఇప్పుడే మనం చూస్తున్నాం రామకృష్ణ కూడా వచ్చి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో బేసిక్ గా ఇప్పటికీ కుటుంబ సభ్యులందరూ కూడా మధ్యాహ్నం వరకు ఇంట్లో గడిపారు. మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ ఇక్కడికి చేరుకుని ఆయన కూడా రామారావు విగ్రహానికి
నివాళులర్పించిన పరిస్థితి అయితే ఉంది. ఈ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఆయనకి పుష్పగుచ్చాలు ఇవ్వాలని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తిగా కూడా తెచ్చిన పార్టీ కార్యాలయం మొత్తం కూడా కార్యకర్తలతో, తర్వాత అభిమానులతో, నాయకులతో, ఒకవైపు పోలీస్ వ్యవస్థతో పూర్తిగా కూడా నిండిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. మరి కొన్ని నిమిషాల్లోనే ఆయన చూడొచ్చు. చాలా మంది నాయకులు ఇప్పుడు ఒక్కొక్కరుగా ఇప్పుడు చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు, కలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఆయన భద్రతా సిబ్బంది నిన్నటికి ఈ రోజుకి చాలా చేంజెస్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఆయన ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన భద్రత ఏమైతే ఉందో ఆ భద్రతను అందరూ కూడా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. రేపు అభిమానులు చంద్రబాబుకి విషయం చెప్పడానికి పెద్ద ఎత్తున కూడా ఆయన అభిమానులు ఇక్కడ ఎదురుచూస్తున్న పరిస్థితి. మొత్తం మరి కాసేపట్లోనే చంద్రబాబు ప్రాంతానికి చేరుకుంటారు. ప్రయత్నం చేయండి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. విజువల్స్ లో మీరు చూస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు తన కాన్వాయ్ తో ఇటు ఆ వెహికల్ మీదకి వెళ్ళి ఆ వెహికల్ మీద నుంచి తన అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఆయన అభివాదం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. విక్టరీ సింబల్ ని చూపిస్తూ అభివాదం చేస్తున్నారు. పార్టీ ఘన విజయం దిశగా వెళుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా ఘన విజయం సాధించిన పరిస్థితి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక అఫీషియల్ డేటా అనౌన్స్ అవడం మాత్రమే మిగిలిందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో దాదాపు 136 స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక జనసేనకు సంబంధించి ఎందుకంటే ఇప్పటికీ కొన్ని స్థానాల్లో విజయం సాధించి ఉంది, అఫీషియల్గా అనౌన్స్ కూడా అయ్యింది. కానీ కొన్ని స్థానాలకు సంబంధించి లీడ్లో ఉన్నట్టుగా చూపిస్తున్న పరిస్థితి. అయితే 1 లేదా 2 ఇటు వైసీపీ కావచ్చు, లేకపోతే టీడీపీ కావచ్చు, 1 లేదా 2 చోట్ల కాస్త అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ 160+ సీట్స్తో, అవును 160కి పైగా స్థానాలతో టీడీపీ ప్రభంజనం సృష్టించింది అనేది వాస్తవం అయ్యే అవకాశం దాదాపు 99.99% ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు అండ్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎక్స్క్లూసివ్గా చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన అభివాదం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్తున్న సందర్భంలో తెలుస్తుంది. కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది.